హలో నమస్తే, నేను మీ భావన. వెల్కమ్ టు మనం టీవీ. లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, చింటూ, ఇతర ఎంతో మంది ఉన్నారు. సో కర్త కర్మ క్రియ ఇప్పుడు లావణ్యే. సో వీళ్ళన్నిటికీ కారణం ఎన్నో ట్విస్టులు కూడా బయటకు వస్తున్నాయి, ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, ఎన్నో వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో. సో వీటికి సంబంధించి లావణ్య ఏ కారణం వల్ల వీళ్ళందరినీ ఇరికించింది, తనకు కూడా ఇరుక్కుంది. ఇదే విషయంపై మాట్లాడదాం. కార్తిక్ గారు, మరి ఇప్పుడు కర్త కర్మ క్రియ అయితే లావణ్య అని తెలుస్తుంది. సో హార్డ్ డిస్క్ పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ కూడా బయటికి రివీల్ చేస్తుంది లావణ్య అని తెలుస్తుంది. సో మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజానికి లావణ్య మస్తాన్ సాయి మీద కంప్లైంట్ చేసింది. ఒక హార్డ్ డిస్క్ తన చేతిలో పెట్టుకొని అనేక మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నాడు అనేటువంటిది అమ్మాయి చేసిన కంప్లైంట్. నిజానికి లావణ్యకి పోలీస్ కంప్లైంట్ చేయడం కొత్త కాదు. ఇదే మస్తాన్ సాయి మీద గతంలో గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ చేసింది, తర్వాత రాజ్ తరుణ్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో చేసింది. ఇలా అనేక మంది మీద అనేక సార్లు కంప్లైంట్ చేయడం ఇది మస్తాన్ సాయి మీద మరో కంప్లైంట్. నిజానికి లావణ్య మీద డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో ఇప్పుడు ఏదో అమ్మాయిలు న్యూడ్ వీడియోలు అంటున్నారు కదా, నేను దాకా ఏం చెప్పారు, ఒకళ్ళు 300 అన్నారు, 500 అన్నారు, ఇంకో 1000 రూపాయలు, పనికి రాని పని మాలిన మాట్లాడి చెప్పారు, వేస్ట్ మాట్లాడి. ఎవడు చెప్తున్నాడు ఇవన్నీ? ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎవడు చెప్పమన్నాడు? కానీ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చిన పుకారు చెప్తా ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు ఈ సమాచారం? మీడియా వాళ్ళు వీడియోలు ప్లే చేస్తా ఉన్నారు. ఎవరు ఇచ్చారు వాళ్ళకి ఆ వీడియోలు? అయితే సరే, ఆడియోలు అంటే అందరూ ఇస్తున్నారు, మరి అదొకటి ఉంది. ఆడియోలు అనేది అందరూ ఇస్తూ ఉన్నారు, ఆడియోలు అందరూ ఇస్తూ ఉన్నారు. ఇటు రావణ్య ఇస్తూ ఉంది, ఇటు శేఖర్ భాష ఇస్తూ ఉన్నాడు, అందరూ ఎవరి వర్షన్లో వాళ్ళు. దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను కాల్ మాట్లాడావు అనుకో, ఇప్పుడు రికార్డ్ చేసుకునే అలవాటు ఉంటుందా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకున్నప్పుడు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడే ఆడికాలు బయటకి ఇవ్వాలంటే అయితే నేనేమనివ్వాలి, అయితే నువ్వని ఇవ్వాలి. కానీ కామెడీ ఏంటంటే మస్తాన్ సాయి శేఖర్ భాష మాట్లాడుకుంటున్న ఆడియో లావణ్య రిలీజ్ చేస్తుంది, తర్వాత లావణ్య ఇంకెవరితోనో మాట్లాడుకుంటున్న ఆడియో శేఖర్ భాష రిలీజ్ చేస్తాడు. ఎట్లొస్తున్నాయి ఈ ఆడియోలు? ఇదంతా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎగ్జాంపుల్ మొత్తం ఇష్యూ కారణం ఏంటి అంటే ఒక చక్రంలో తిరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో చాలా కీలక అంశాలు ఉన్నాయి. కీలక అంశాలు ఏంటంటే ఒక 50 లక్షల కాడ వచ్చిన తగాద మేరకు శేఖర్ భాష మీద కంప్లైంట్ చేసింది అనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నమాట. లావణ్య అంటే శేఖర్ భాష మీద కుట్ర చేయడం కావచ్చు, మస్తాన్ సాయి మీద కుట్ర చేయడం కావచ్చు, ఇదంతా ఒక 50 లక్షల కాడ వచ్చినటువంటి దానికి సంబంధించిన ఆడియో కూడా మన దగ్గర ఉంది. అదే శేఖర్ భాష మీద కుట్ర చేస్తున్నారు వీళ్ళు. శేఖర్ భాష మీద ఇంకొక అమ్మాయితో ఆయన మాట్లాడితే మనం అతను బ్యాడ్ చేయాలా అనేటువంటిది ఇప్పుడు నేను వినిపించింది. దీంట్లోనే అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. విజయవాడ ఇప్పుడా? బట్టలు ఏదో చేద్దాంలే, ఏదో వెళ్ళి బట్టలు తీసుకుని ఉంటారు. అట్నుంచి వెళ్ళాలి కదా మనం. లేదు, రింగ్ రోడ్ ఎక్కాలి. బట్ నువ్వు కాల్ అయిపోయాక చెప్తా. హలో, ఒకసారి హాయ్ చెప్పమ్మా. చింటూ అంకుల్, ఐ యామ్ లక్ష్మి. చూసారా ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య ఎక్కువ వల్ల. గుర్తుపట్టేస్తున్నారు, అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే, టాపిక్ మళ్ళీ ఎటో పోతుందా? ఇలా ఉంటది అయ్యింది వయసు. లావణ్య గురించి కొట్టుకుంటే వాళ్ళు చూడండి ఎంత మంచి కాన్వర్సేషన్ లో ఆట పాటలతో మాట్లాడుతున్నారు. సిచ్యువేషన్ ఏంటి? అసలు టాపిక్ వచ్చేస్తే విషయం మొత్తం బయటపడింది. ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. అర్థమైంది కదా? ఈ మాట కోసం నేను అంతా ఇరిపించాను. సో 50 లక్షలు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు, కాబట్టి మనం వాడిని మోసం చేసాం, వాడిని ఇరికించాం అని చెప్పేసి లావణ్య మాట్లాడుతున్నట్టు ఒక ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కాలనే మనం ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాం. సరే, ఇది దీనికి సంబంధించింది. సరే, తర్వాత ఇప్పుడు అంతిమంగా మనం మాట్లాడుకుంటున్న కేసు ఏంటి? మస్తాన్ సాయి అనేక మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు లేదా
సెక్సువల్స్ చేస్తున్నటువంటి వీడియోలు అవన్నీ పెట్టి బెదిరిస్తున్నాడని కదా కేసు. డ్రగ్స్ తో లొంగపోచుకోండి అని అమ్మాయిని బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నది కదా కేసు. సరే, అది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి కూడా నిన్న ఒక క్రైమ్ జర్నలిస్టు ఆ అమ్మాయిని కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది, వాళ్ళ నెంబర్ తీసుకొని. సరే, శేఖర్ భాష ద్వారా తీసుకున్నా అని చెప్పేసి ఆడియోలో కూడా తను చెప్పింది. చూస్తున్నాం లావణ్య కేవలం 50 లక్షల కోసం, అంటే ఎంతో మందితో ప్లాన్, ఒక పకడ్బందీగా ఇది ప్లాన్ చేయడం. అంటే ఇప్పుడు మనం విన్నాం కూడా ఆడియోలో, అసలు విజయవాడకి వెళ్దాము అంటే బట్టలు సర్దుకునే అంత టైం కూడా ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అక్కడికి. అంటే మోసం చేయడానికి కూడా వాళ్ళు చూడ ఒక కాన్వర్జేషన్లో ఎంత ఆడుతూ పాడుతూ వాళ్ళ మాటలు కూడా ఎంత అదిగా ఉన్నాయని అంటే నిజంగా ప్రపంచం అంతా కూడా చూస్తున్నాం. దాదాపు 6-7 నెలల నుంచి లావణ్య చేస్తున్న ఒక సెన్సేషన్ కమెంట్స్ కానీ ఆరోపణలు కానీ, అందరినీ వీళ్ళు నన్ను ఇలా చేశారు, కాసేపు ఏమో రాజ్ తరుణ్ అంటుంది, కాసేపు మస్తాన్ సాయి అంటుంది, ఇతర పేర్లతో తను బయటకు వచ్చి పోలీసులని కూడా చాలా ఆగం పట్టించేంతలా తన ఆడియోలు కూడా వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకుంటున్నాం, మస్తాన్ సాయి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, న్యూడ్ వీడియోలు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని సంప్రదించే ప్రయత్నం చేస్తుంది. ఎవరు ఆ వీడియోలు అయితే ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయో, ఎవరైతే బాధిత అమ్మాయిలు ఉన్నారో ఆ బాధిత అమ్మాయిలతోటి హలో అంటున్నారు. అవును అవును, అదంతా నిజమేనా? అవును నిజమే. మీరు ఒక బయట ఇచ్చి కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొని అసలు ఏం జరిగింది అని చెప్పి. ఇక్కడ ఇవ్వడం గురించి ప్రాబ్లం కాదు. నేను కూడా వేరే నా పర్సనల్ ఇష్యూలో ఉన్నాను, దాని గురించి మాత్రమే నేను రైట్ నో ఎక్స్పోజ్ అవ్వలేను. అందుకనే అంటే మీరు మ్యారీడా? డివోర్స్డ్ నడుస్తుంది అన్నమాట. ఓకే, ఆ టైంలోనే నేను మూవ్ ఆన్ అయ్యాను. ఓకే. అది ఏమైందంటే లావణ్య కొంచెం దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ నా సైడ్ నన్ను టార్చర్ చేసింది, సాయి సైడ్ సాయిని టార్చర్. సో మస్తాన్ సాయిని ఈ అమ్మాయిని లావణ్య టార్చర్ చేస్తున్నారు. ఇష్యూ అయింది నాకు కూడా. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్, అలా అని నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోలేను కదా. ఓకే, అంటే లావణ్యకి ఏం అవసరం? ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేరు, మరి చాలా వీడియోస్ ఉన్నాయి అని అంటున్నారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? జస్ట్ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు లావణ్య ఇచ్చినందుకు మాత్రమే అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, అంటే మీకు పర్సనల్ గా మమ్మల్ని ఎప్పుడు అతను ఇబ్బంది పెట్టలేదు. మాకు అసలు ఇంతవరకు గొడవ లేదు. నాకు ఫ్రమ్ పాస్ట్ 10 years అప్రాక్సిమేట్ గా తెలుసు. ఇంతవరకు మాకు ఒక చిన్న ఇష్యూ కూడా రాలేదు. ఐ మీన్ అట్లీస్ట్ కంప్లైంట్ ఉంటది కదా, ఇలా చేశాడంట అన్న ఒక కంప్లైంట్ కూడా లేదు తన మీద. అది ఇప్పటివరకు ఏ కంప్లైంట్ లేదు నాకు. ఇంకా నేను 2 అమ్మాయిలతో మాట్లాడాను, లైక్ దాంట్లో ఓన్లీ 3-4 గర్ల్స్ వీడియోసే ఉన్నాయంట. నేను ఆ 3-4 మెంబర్స్ తోని మాట్లాడాను. అసలు ఏంటి, మీరు ఎందుకు ఇంత జరుగుతుంటే మీరు ముందుకు రావట్లేదు, మీరు బాధితులా లేకపోతే ఏంటి అని అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు, లేదండి అదంతా కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ మాకు తెలుసు, దానివల్ల ఇబ్బంది కాలే అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అదే విషయం చెప్తున్నారు నాకు. అవును, అంటే ఇష్యూ ఉంటే మేమే ఐ మీన్ ఇలా చేశాడు అని చెప్పి మేము కూడా రావచ్చు కదా. మేము ఎప్పుడు తన యాక్షన్స్ వల్ల కానీ తన మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. నన్ను అయితే పర్సనల్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీడియాలో మీ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఆ హార్డ్ డిస్క్ ఎవరైనా కాపీ చేశారా లేకపోతే ఫార్వర్డ్ చేస్తుందా? కాపీ చేసుకొని పెట్టుకుంది, తన దగ్గర కాపీస్ ఉన్నాయి. తను ఎవరెవరికి అయితే బైట్స్ పంపించిందో సేమ్ బైట్స్ నేను చూస్తాను కదా మా వాళ్ళకి పంపినవి, ఆ సేమ్ బైట్స్ తను మళ్ళా యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసింది. అంటే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీకి పంపించి కూడా తను బ్లాక్మెయిల్ చేస్తుందా? బ్లాక్మెయిల్ అంటే బ్లాక్మెయిల్ ఏం చేయలేదు, డైరెక్ట్ గా పంపించేసింది. గొడవ అయితే అయింది. ఓకే, తన ఇంటెన్షన్ ఏంటనేది కూడా నాకు తెలియదు. అంటే జస్ట్ మస్తాన్ సాయికి తనకున్న గొడవ వల్ల మీ లైఫ్ కూడా స్పాయిల్ చేస్తుంది. అవును. సో మొత్తం ఆడియో కూడా సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది, ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. సో మనం వినిపించాల్సిన కీలకమైన పాయింట్స్ అంటే మొత్తం ఏం జరుగుతుంది, నిజానికి ఎవరి వీడియోలు అయితే హార్డ్ డిస్క్లు ఉన్నాయో, ఒక 2-3 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ఒక 40 నుంచి 50 లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ, కరెక్ట్గా మనకి ఆ సంఖ్య తెలియదు, మనం చూసిన వాళ్ళం కాదు, కానీ సరే ఎన్నో వీడియోలు ఉండొచ్చు కాక. సరే ఆ వీడియోలు ఎవరు అయితే ఉన్నారో ఆ అమ్మాయిలు కంప్లైంట్ ఇవ్వాలి.
అవును. ఆ అమ్మాయిలు వచ్చి మా వీడియోలు మస్తాన్ సాయి పెట్టుకొని మస్తాన్ సాయి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయిలు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఆ అమ్మాయిలు ఏం చెప్తున్నారు, మాకు మస్తాన్ సాయితో ఎలాంటి ఇబ్బంది లేదు, మేము మ్యూచువల్ కన్సర్న్తో వీడియోలు చేసుకున్నాము, అది చేసుకోవడం తప్ప ఒప్ప సమాజానికి వదిలేద్దాం. అవును. అంటే పరిస్థితి మారిపోయింది కదా, కల్చర్ మారిపోయింది కదా, అవును. ఇప్పుడంతా అడిటరీ అనే కాడికి పోయారు కదా, ఆ చేసేదే తప్పు, దాన్ని మళ్ళీ వీడియో చేసుకుంటాం, అది దుర్మార్గమైన పని. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే అమ్మాయిల వీడియోలు ఉన్నాయో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇట్లా మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేశాడు, బెదిరించాడు, ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మస్తాన్ సాయితో మాకు ఇష్యూ లేదు, మా ఇష్యూ అదే లావణ్య, మా వీడియోలను తను కాపీ చేసుకొని మీడియాకు వదులుతూ మా పేరుతో తను మస్తాన్ సాయి మీద కోపం తీర్చుకునే పను లేదా కక్ష తీసుకునే పను ఇంకేదో చేసుకుంటుంది. ఎందుకు లావణ్యకి మస్తాన్ సాయికి ఏదో ఆర్థిక లావాదేవీలు కాడు ఏదో కొట్టుకాడు ఉందండి. ఇప్పుడు ఇక్కడ మస్తాన్ సాయికి సర్టిఫికేట్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, కానీ వీళ్ళంతా కూడా డ్రగ్స్ పెడరగా నేను చెప్తున్న మాట కదా కేసులు నమోదై ఉన్నాయి. సరే కేసులు తేలాల్సి ఉన్నాయి. ఇప్పటికైతే పోలీసులు వాళ్ళ మీద అభియోగాలు మోపుతా ఉన్నారు. మరి ఈ మాఫియా వెనకాల ఉన్నటువంటి మొత్తం గుట్రట్టు బయటకు వస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. అంటే మనకంతో మనం ఈ ఇష్యూని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, అమ్మాయిల్ని ఎవరైతే హైదరాబాద్కి వస్తారో వాళ్ళు పాష్ కల్చర్ అలవాటు చేసి వాళ్ళకి డ్రగ్స్ అలవాటు చేసి ఆ డ్రగ్స్లో వెళ్ళిన తర్వాత వీరు చెప్పినట్టు వింటారు, వీళ్ళకి బలహీనతగా మారిపోతారు. వీరు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళతో న్యూడ్ వీడియోలు చేపిస్తానో లేదా అడల్టరీ చేపిస్తానో దాన్ని మళ్ళీ వీడియోలు చేసి వీళ్ళు దాంట్లో దాచుకుంటున్నారు. వీళ్ళకి గొడవైనప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు హార్డ్ డిస్క్ లాగేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంది మస్తాన్ సాయి నుంచి హార్డ్ డిస్క్ నేను లాక్కున్నానని లావణ్య చెప్తుంది కదా, హార్డ్ డిస్క్ లాక్కున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఇమీడియట్లీ పోలీసులకి ఇవ్వాలి. లేదు దాంట్లో నా వీడియోలు కూడా ఉన్నాయని లావణ్య భావించింది అనుకో, తన న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయని భావించింది అనుకో, ఏం చేయాలి, తగలబెట్టాలి, చెరువులో పడేయాలి. పోలీసులకి ఇవ్వడం కూడా ఇష్టం లేకపోతే. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల జీవితాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి, న్యూడ్ వీడియోలు ఉన్నాయి కాబట్టి, లావణ్య సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తను భావిస్తుంది కాబట్టి దాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయాలి, ఎవరికి కనపడకుండా చేసే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని కాపీ చేసి మీడియాకి ఇవ్వటం అంటే, కాపీ చేసి బయటకు దిగి చేయటం అంటే మరి సరిసమానంగా లావణ్య అరెస్ట్ చేయాలి కదా. ఎస్, ఇప్పుడు ఈ పాయింట్ చాలా మంది చేస్తున్నారు. లావణ్యని ఇప్పుడు రాయి తరుణంలో పాదరోలు ఇంటికి పోయి వారి ఇంటి మీద దాడి చేసినా లావణ్యని శేఖర్ భాష మీద లైవ్ లో చెప్పులు ఇచ్చినా లావణ్యని అరెస్ట్ చేయరు. తర్వాత లావణ్య మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నా లావణ్య అరెస్ట్ చేయరు. ఏం చేసినా లావణ్య అరెస్ట్ చేయరు. ఈవెన్తో లావణ్య శేఖర్ భాష మరి ఎవరిని కొట్టారో మనకి చూసిన వాళ్ళం కాదు, కానీ సీసీ కెమెరా లేకపోవడం దురదృష్టం. కానీ ఆ కేసులో కూడా లావణ్యని అరెస్ట్ చేయరు. అసలు లావణ్యని ఎందుకు పోలీసు వాళ్ళు ఉపశమనం కల్పిస్తున్నారు? ఈ ఉపశమనం కల్పించడం వల్లే కదా ఈ రచ్చ అంతా జరుగుతుంది. లావణ్యని ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? ఈ చర్చ అంతా ఇప్పుడు సోషల్ మీడియా నడుస్తుంది. దీనికి పోలీసులు సమాధానం చెప్పాలి. లావణ్యని అరెస్ట్ చేసే విషయంలో లోపం ఎక్కడ జరుగుతుంది? వెనకాల డ్రగ్స్ మాఫియా ఎంక్వైరీ విషయంలో ఎందుకు లోపం జరుగుతుంది? ఇక్కడ అమ్మాయిలు ఎవరు లోపరిచారు, ఎందుకు పడ్డారు, ఎవరు వీడియోలు తీశారు, ఎవరు వీడియోలు లీక్ చేశారు, ఈ విషయాలన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజానికి డ్రగ్స్ మీద రేవంత్ రెడ్డి గారు పెద్ద యుద్ధం ప్రకటిస్తున్నా అని చెప్పారు గతంలో. అవును, అరికట్టాలని చెప్పి హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలి. సినిమా ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీ లైఫ్ కానీ డ్రగ్స్తో ముడిపడి ఉన్నదిగా తయారైపోయింది కదా. సో దీన్ని అరికట్టాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారు. మరి నిజంగా ఆ చర్యలు కనుక ప్రభుత్వం తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ కేసుని కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఇది అమ్మాయిల జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. సో మనం కూడా ఒక జర్నలిస్ట్గా మనం చేసే డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం దీని మీద సిట్ వేయాలి, సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దీని మీద, ఈ డ్రగ్స్ మాఫియా మీద, ఈ అమ్మాయిల న్యూడ్ వీడియోల చిత్రీకరణ మీద, దాన్ని తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేయటం మీద, దాన్ని మీడియాకి రిలీజ్ చేయటం మీద ఖచ్చితమైన ఎంక్వైరీ చేయాలి. సో మొత్తంగా ఇప్పుడు నేను చెప్పడం కాదు, నీకేం అర్థమవుతుంది ఒక అమ్మాయిగా కర్మ కర్త క్రియ మొత్తం ఇష్యూలో ఏం జరిగింది? ముందుగా లావణ్యని కూర్చొని తనని కూడా కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తే ఈజీగా మాఫియా అనేది కూడా బయటపడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇదంతా చుట్టుముట్టితే కూడా ఎక్కడ చూసినా లావణ్య అనే కామన్ పాయింట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు శేఖర భాషని చంపే కుట్ర ఆడియోలో లావణ్యతో పాటు ఇప్పుడు నువ్వు ఇందాక ఆడియోలో విన్నటువంటి వ్యక్తి వాయిస్ మనకి కనపడతాం. అది పక్కన పెట్టేస్తే శేఖర భాషని ఇరికించాలి అన్నటువంటి ఆడియో ఇందాక నువ్వు విన్నావు. ఎట్టి పరిస్థితుల్లో శేఖర భాష మీద కుట్ర. రెండోది మస్తాన్ సాయి మీద 50 లక్షలు ఇవ్వలేదు కాబట్టి వాడి సంగతి వాడిని మోసం చేసాము అన్నటువంటి ఆడియో నువ్వు విన్నావు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ అని చెప్పబడుతున్నారు, ఎవరి వీడియోలు అయితే హార్డ్ డిస్క్లు ఉన్నాయని చెప్పబడుతున్నాయో ఆ అమ్మాయిలు మాట్లాడిన మాట విన్నావు. సో క్లియర్గా మొత్తంగా కారణం అవుతుంది ఎవరు? లావణ్య. మరి కారణం అవుతున్న వ్యక్తిని ఎంక్వైరీ చేయకుండా మిగతా విషయాలన్నీ మీడియా మాట్లాడుతుంటదండి. కారణం అవుతున్నటువంటి విషయం అమ్మాయిని ఎంక్వైరీ చేయకుండా మిగతా విషయాలన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారేంటి? ఇప్పుడు ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అదుపులో తీసుకోవాలి? లావణ్యని కదా అనేది చాలా మంది ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. సో ఇదంతా చూసుకుంటే అసలు లావణ్య ఇదంతా చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం 50 లక్షలు ఇవ్వలేదు,
అదే ఈ ఒక 50 లక్షలు విభేదాన్ని ఇంకేమన్నా గొడవలు ఉన్నాయో ఇప్పుడు ఇంకా ఉండొచ్చు. ఒక ఆడియో మనకు బయటకు వచ్చింది కాబట్టి దాని దృష్ట్యా మనం 50 లక్షలు అనుకుంటున్నాం. వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉండని మనకు అవసరం లేదు భావన. అవును. కానీ ఈ మొత్తం పెంట స్టార్ట్ అయిన తర్వాత రాజు తరుణ్ ఇష్యూలో లావణ్య బయటకు వచ్చడం మాట్లాడిన తర్వాత ఈ పెంట స్టార్ట్ అయిన తర్వాత వినకూడని పదాలు వినకూడనటువంటి భాషలు చాలా వింటూ వస్తున్నాం మనం. నిజానికి ఏంటంటే ఇద్దరు ఫోన్ కాల్ మాట్లాడుతుంటే అవి రికార్డ్ చేసి ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయపడాలని పరిస్థితి, అవును. సరదాగా జోకేద్దామన్నా భయపడాలని పరిస్థితి, దాన్ని కూడా రికార్డ్ చేసుకుని దాన్ని ఎట్ట మార్చి బయట ప్రచారం చేస్తారో తెలియని పరిస్థితిలో మనిషి పడ్డాడు. మనిషి తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులను నమ్మలేని పరిస్థితిలో పడ్డాడు. అమ్మాయిని కూడా నమ్మలేదు. అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టు, అమ్మాయిని కూడా నమ్మలేని పరిస్థితిలో చాలా మంది. ఎందుకంటే గతంలో ఇదే లావణ్య మీద ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయిని ఆరోపణ చేస్తూ మీడియా ముందుకు వచ్చింది. నాకు డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయే మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పేసి ప్రీతి అనే ఒక అమ్మాయి బయటకు వచ్చింది. మరి ఆ కేసు ఏమైందో కూడా తెలియదు ఇప్పటికీ. అవును. సో అనేక కేసులు లావణ్య చుట్టూ ఏలు చూపిస్తున్నా మరి లావణ్య గురించి పోలీసులు మాట్లాడరు, మీడియా మాట్లాడదు, వ్యక్తులు మాట్లాడరు. సమాజం అన్నా మాట్లాడాలి కదా, సమాజం అన్నా డిమాండ్ చేయాలి కదా అనేది నా ప్రశ్న. సో చూద్దాం ప్రభుత్వం పోలీసులు ఈ మాఫియాని బయట పెట్టే పనిలో ఎలా స్పందించబోతుందో చూద్దాం.